నేను పదే పదే చెప్తున్నానండి, ఎవరైనా కూడా మీ నాన్నగారికి మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ద్వితీయ సంతానం అయితే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు వివాహం చేసుకున్నటువంటి వారు మళ్ళీ ద్వితీయ సంతానం అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ 2, అక్కడ రెండో సంతానం, ఇవి ప్లస్ చేస్తున్నారు కాబట్టి 4 అనేది రాహు అనే సంఖ్య ఏర్పడుతుంది. ఎస్, ఆ రాహు సంఖ్యలో కనుక మీరు కనుక వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు అవుతుందండి సమస్య. అప్పుడు తెలుస్తుంది మీకు. బాగానే ఉన్నారు కదా, పెళ్ళికి ముందు వీళ్ళు బాగానే ఉన్నారు, 1 సంవత్సరం తర్వాత అంటే ఎప్పుడైనా చూడ 4 సంవత్సరాలు 1 సంవత్సరం సంవత్సరంన్నర కాగానే కథం గొడవలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఎవరికైనా ఒక అనారోగ్య సమస్య వస్తుంది, ఏదైనా పనులు అనుకుంటే జరగవు, ఆర్థికంగా ఎరకబడిపోతారు, డబ్బు నష్టపోతారు, ఇలాంటి అన్ని సమస్యలు వస్తుంటాయండి. దీన్ని మనసులో పెట్టుకొని బాధపడొద్దండి. ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇలా బాధపడుకుంటూ పోతే మనం ఈ భూమి మీద ఉండలేము. కాబట్టి దానికి పరిష్కారం చెప్తాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని జస్ట్ 360 డిగ్రీలు 2500 ఫ్రీక్వెన్సీలో నేను సెట్ చేస్తాను. దీనికి పెద్ద ఖర్చు ఏం కాదండి.